లోపు రైతు బంధు బకాయిలకు సంబంధించి ఎన్నో వార్త చూసిన. రైతు బంధు బకాయిలు ఎక్కడొచ్చినాయి? రైతు బంధు బకాయిలు రాళ్ళు రప్పలకు రైతు బంధు 22,000 కోట్లు 5 ఏళ్లలో. ఈ ఎక్కడ వానాకాలం సీజన్ నాటికి మొత్తం రైతు పంపిణీ 72,000 కోట్లు అయితే, సాగైన భూములు 50,000 కోట్లు, సాగులో లేని భూములకు 22,000 కోట్లు. సాగులో లేని భూమి ఏంటో మీకు తెలుసు, లిస్టు మీకు తెలుసు. అది ఇచ్చిపెట్టి మిగిలిన సాగులో ఉన్నటువంటి భూములకు ఎందుకు వేయట్లేదు? అదైనా వేయాలి కదా. వానాకాలంలో మొత్తం సాగు చేస్తారు, ఎండాకాలంకి వచ్చేసరికి సగం సాగు చేస్తారు. ఈ లెక్కలు కూడా ఉండాలి. సాగు చేసింది ఎంత సాగు చేస్తారో తెలియదు, మధ్యలో ఎండిపోతుంది. ఈ అంశాలు ఏంటి? సాగు భూమికి ఇస్తారా, లేదంటే కేవలం నాటు పెట్టిన దానికే ఇస్తారా, లేదంటే కేవలం సాగు చేసినంత వరకే ఇస్తారా, పడవ పడ్డదానికి కూడా ఇస్తారా? వానాకాలంలో సీజన్ బట్టి కొంత భూమిని ఎక్కువ దున్నుతారు, కొంత భూమిని తక్కువ దున్నుతారు. ఇప్పటిదాకా ఎందుకు వేయలేదు ఈ రైతు బంధుకు సంబంధించి? గ్రామాలలో అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా, 60-70 రోజులు అవుతుంది కదా, డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఎందుకు వేయలేదు అనేటువంటి అంశాన్ని మనం చేయాలి. ఈ 500 గ్యాసు వారం లోపల అమలు చేస్తారంట. ఈ వారం లోపల అమలు చేయకపోతే కనుక ఎన్నికల కోడ్ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరు చేస్తారనేటువంటిది క్లారిటీ లేదు.